డబ్బులతోనే రాజకీయం చేయలేం, ప్రజలకు తమపై నమ్మకం ఉండాలి, డబ్బుతోనే అన్నీ నడుస్తాయనుకుంటే డబ్బులున్న వాళ్లే రాజకీయం చేస్తారు, తమలాంటి వాళ్లు చేయలేరు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీల వర్క్షాప్ లో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో కార్యకర్తలు కష్టాలు పడ్డారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు, పసుపు జెండా కోసం రక్తం చిందించారు, అనేక త్యాగాలు చేశారు. అందుకే పార్టీలో ఎవరికి ఏ పదవి ఇచ్చినా కార్యకర్తల అభిప్రాయానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. సమర్థ నాయకులు తయారు కావడానికి టీడీపీ ఒక వేదిక అని తెలిపారు. పొలిటికల్ గవర్నెన్స్ లో పార్లమెంటరీ కమిటీలు కీలకమని, ఆ నియోజకవర్గం పరిధిలో చేపట్టే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయా కమిటీల అధ్యక్షులతో ఎమ్మెల్యేలు, ఎంపీలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ కమిటీలు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పదవులు తీసుకున్న వారి పనితీరును 3 నెలలకు ఒకసారి అధ్యయనం చేస్తామన్నారు. సరిగా చేయకపోతే పక్కన పెట్టి మరొకరికి అవకాశం ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక తిరుమలేశ్వరుడి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని, దానిని సమర్థించుకుంటున్నారంటే ఏం చేయాలని ప్రశ్నించారు. మరింత సమర్థంగా పనిచేసేలా పార్టీ రోజురోజుకు బలోపేతం కావాలని, అందుకే యువరక్తానికి ప్రాధాన్యం ఇచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. 2024 ఎన్నికల్లో 80% మంది కొత్తవారికి, చదువుకున్న వారికి ఎంపీ, ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించాం. దేశంలోనే యంగ్ పార్లమెంటరీ పార్టీగా టీడీపీ ఉందన్నారు. టీడీపీ పార్టీలో కార్యకర్తే అధినేత, ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగినప్పుడే నాయకులుగా మీరు, పార్టీ శాశ్వతంగా ఉంటాయి. ఏ పని జరిగినా కార్యకర్తలకు గుర్తింపు ఉండాలి, వారి ద్వారానే జరగాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. తాము అప్రమత్తంగా ఉండాలి, తమకు విడాకులు లేవు, కలిసికట్టుగా ముందుకు వెళ్లడమే తమ ఎజెండా అని ఏపీ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీల వర్క్షాప్ ను రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి మంగళవారం కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. ప్రాంతీయ పార్టీ ఒకసారి ప్రతిపక్షంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో మీరంతా చూశామని ఈ సందర్భంగా అన్నారు. కానీ కార్యకర్తల బలంతో వాటన్నిటినీ అధిగమించి అధికారంలోకి రాగలిగామని చెప్పారు. పార్టీ నేతలు అలకవీడాలి, లేదంటే నష్టపోతామని మంత్రి లోకేష్ అన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యం. కనీసం 15 ఏళ్లు కూటమి అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కలిసి పరిష్కరించుకుందామని సూచించారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమానికి సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అయితే టీమ్ 11 జగన్ అండ్ కో మాత్రం కల్తీ నెయ్యి, కోడికత్తి, కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్లు అని ఎద్దేవా చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టీడీపీలో మార్పులు రావాలన్నారు. మన బలం, బలగం కార్యకర్తలేనని చెప్పారు. పార్టీలో సంస్కరణల కోసం కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పండ్ల తోటల ఉత్పత్తుల క్లస్టర్గా రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాలను తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దుబాయ్కు చెందిన డీపీ వరల్డ్ సంస్థ రాష్ట్రంలో ఉద్యాన క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చిందన్నారు. ఉద్యాన ఉత్పత్తుల్లో రాయలసీమ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్కు తగినట్లుగా 500 మెట్రిక్ టన్నుల ఉద్యానవన ఉత్పత్తులే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని అధికార యంత్రాంగానికి సూచించారు. ఇందుకు గాను పెండింగ్లో ఉన్న నీటి ప్రాజెక్టులను పూర్తి చేద్దామన్నారు. ఇక 10 జిల్లాల్లో 20కి పైగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు. ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తే కొత్తగా 8.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని అధికారులు వివరించారు. రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉద్యానవన అభివృద్ధిపై మంగళవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ఇక జగన్ హయాంలో పడగొట్టిన ప్రాజెక్టులను నిలబెడదామన్నారు. పూర్వోదయ, సాస్కి రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఇదే సమయంలో సీమ జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాలో ఉద్యాన పంటల సాగు అపారంగా పెరుగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఇక హంద్రీనివాస్, సుజల స్రవంతి ప్రాజెక్టులను కళ్యాణి డ్యాం వరకు విస్తరించాలని జలవనరుల శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలుగొండ ప్రాజెక్టును ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఏపీకి మరో బంపర్ ఆఫర్ లభించింది. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి సురక్షిత కుళాయి నీటిని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి భరోసా ఇస్తూ జల జీవన్ మిషన్ కింద గతంలో ఆగిన సుమారు 23,000 కోట్లను కేంద్రం మంజూరు చేయనుంది. ఇందులో సుమారు 13,000 కోట్ల దాకా రాష్ట్రానికి కేంద్ర వాటాగా లభించనున్నాయి.
కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాల నుంచి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ, జలవనరుల శాఖకు మరో 10,000 కోట్లు ఇవ్వనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు జలజీవన్ మిషన్ నిధులు మరో 13,000 కోట్లు రానుండటంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఊపందుకోనున్నాయి. ఇక వైసీపీ హయాంలో జలజీవన్ మిషన్ పథకం కింద కేంద్రం 27,248 కోట్లు మంజూరు చేసింది. అయితే రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేవలం 4,235 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంది. సుమారు 23,000 కోట్లు వినియోగించుకోలేకపోయింది. ఈ పథకం కింద చేపట్టాల్సిన ప్రతి ఇంటికి కుళాయి పనులు అటకెక్కాయి. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పథకాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు సమీక్షలు నిర్వహించారు. పలు దఫాలు కేంద్ర మంత్రులు, కేంద్ర అధికారులతో చర్చించారు. ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రితో సమావేశమై హామీ పొందారు. ఈ క్రమంలోనే జలజీవన్ మిషన్ పనులు కొనసాగించేందుకు ఏపీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ లోక్సభ, రాజ్యసభ పక్ష నేతలు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఢిల్లీలో మంగళవారం వారిద్దరూ వేరువేరుగా మీడియాతో మాట్లాడారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని, అయితే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడే అంశాలను బిల్లులో పెడితే మద్దతు ఇస్తామన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ అమరావతికి వ్యతిరేకమని చెబుతుండగా ఆ పార్టీ ఎంపీలు మాత్రం ఢిల్లీలో మద్దతిస్తామని చెప్పడం గమనార్హం. ఇక మరోవైపు ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ తరపున చేసిన ప్రతిపాదనలను శ్రీకృష్ణదేవరాయలు మీడియాకు వివరించారు. 3 రాజధానులంటూ గత వైసీపీ ప్రభుత్వం చేసిన గందరగోళాన్ని తొలగించాలన్నారు. ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కలిగించే బిల్లును తీసుకురావాలని లావు తెలిపారు. ఏ ఊరు వెళ్లినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పనులు కనిపిస్తాయి. చంద్రబాబు చేసిన ఒక్క పని కూడా కనిపించడం లేదు. చంద్రబాబు చనిపోయాక ఆయన విగ్రహం పెట్టేవారు కూడా ఉండరు అంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిన్నంపేటలో ఆదివారం రాత్రి జరిగిన వైఎస్సార్ విగ్రహ ఆవిష్కరణ సభలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి 5 ఏళ్ల 3 నెలలు, ఎన్టీఆర్ 6 ఏళ్ల సీఎంలుగా పనిచేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వీరికి చంద్రబాబుకు పోలిక ఎక్కడా? దేవుడి విషయంలో కూడా జుగుప్సాకర రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాలుకలపై వాతలు పెట్టాలంటూ నాని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మచిలీపట్నంలోని ఇనకుదురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను దూషిస్తూ పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల వల్ల వైషమ్యాలు పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. మచిలీపట్నం అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు దిలీప్, టీడీపీ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి, ఎండీ ఇలియాస్ పాషా తదితరులు ఇనకుదురు సీఐ పరమేశ్వర్ కు ఫిర్యాదు పత్రం సమర్పించారు. ఇక దీనిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఏడాదిన్నరగా తనపై అత్యాచారం చేస్తున్నారంటూ ప్రభుత్వ ఉద్యోగిని ఒకరు వీడియో విడుదల చేశారు. అయితే ఆ మహిళే తన కుమారుణ్ణి వేధిస్తుందంటూ ఎమ్మెల్యే తల్లి అరవ ప్రమీల తెలిపారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ గెలిచినప్పుడు తాను అభినందిస్తూ ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టానని, ఆ తర్వాత ఆయన తనతో ఫోన్లో మాట్లాడారని సదరు ఉద్యోగిని వీడియోలో పేర్కొన్నారు. 2024 జూలైలో తనను కారులో ఎక్కించుకుని వెళ్లి రాజంపేట ప్రాంతంలో అత్యాచారం చేశారని ఆరోపించారు. ఆ తర్వాత తనపై అనేక సార్లు అత్యాచారం చేశారని, తీవ్రంగా హింసించేవారని ఆరోపించారు. విడాకులు ఇవ్వాలంటూ తన భర్తను కూడా బెదిరించారని చెప్పారు. ఈ విషయం ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో మంగళవారం ఎమ్మెల్యే శ్రీధర్ ఒక వీడియో విడుదల చేశారు. ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తున్న వారితో పాటు వారి వెనుకున్న వారిని చట్టపరంగా ఎదుర్కొంటా ఆ మహిళ గత 6 నెలలుగా తనను వేధిస్తుంటే తన తల్లి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు అని తెలిపారు. మహిళ ఆరోపణలు సంచలనం సృష్టించడంతో ఎమ్మెల్యే తల్లి అరవ ప్రమీల మంగళవారం రైల్వే కోడూరులో స్పందించారు. 25 కోట్లు ఇవ్వకుంటే తమ కొడుకు జీవితాన్ని నాశనం చేస్తామని ఆ మహిళ బెదిరించిందని ఆరోపించారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతరను వైభవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో 4 రోజుల పాటు జరిగే పండుగను వనదేవతల మహోత్సవంగా జరుపుకోవాలన్నారు. మేడారం తల్లుల స్ఫూర్తితో జరిపిన ప్రజాస్వామ్య పోరాటం ఫలితంగా తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. జనం కోసం ప్రాణాలైనా ఇవ్వాలనే సందేశం ఇచ్చిన మేడారం తల్లుల స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధికి
పునరంకితమవుతున్నామని తెలిపారు. ఇక తెలంగాణ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తల్లుల చెంత రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా మేడారం ఆలయాన్ని ప్రజాప్రభుత్వం పునర్నిర్మించిందని చెప్పారు. భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లు, శాశ్వత మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అమెరికా నుంచి సీఎం రేవంత్ ఫోన్లో ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడారు. మహాజాతర వైభవంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక మరోవైపు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలు సమ్మక్క సారలమ్మ ప్రతీకలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దారులన్నీ మేడారం వైపే, పౌధామిక మహాజాతరకు అంటూ భక్తజనం కదులుతోంది. వండుకునేందుకు సరుకులు, కోళ్లు, గొర్రెలు, వనదేవతలకు మొక్కులు తీర్చుకునేందుకు బెల్లం ముద్దలు, పసుపు, కుంకుమ, ఒడిబియ్యాన్ని ఎడ్లబండ్లు, ఆటోల్లో వేసుకుని సమ్మక్క సారలమ్మ జాతరకు పిల్లా జల్లాను వెంటబెట్టుకుని బయలుదేరింది. తెలంగాణ నలువైపుల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇక మేడారం మహాజాతర నేటి నుంచి వరుసగా 4 రోజుల పాటు రోజుకో ప్రధాన ఘట్టంతో మహాజాతర భక్తులను ఆనంద పార్వస్యంలో ముంచెత్తనుంది. ఇక గద్దెల ఆధునీకరణ, ప్రాకారాలు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం వంటి అభివృద్ధి, ఆధునీకరణ పనులను ప్రభుత్వం చేపట్టి పూర్తి చేయడంతో మహాజాతర ఈసారి భక్తులకు సరికొత్త అనుభూతిని మిగిల్చనుంది. ఇక ఇప్పటికే భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది. వనదేవతల్లో ఒకరైన సమ్మక్క కూతురు సారలమ్మ, సమ్మక్క భర్త పగిడిద్దరాజు, ఆయన తమ్ముడు గోవిందరాజుల రాకతో మహాజాతరకు తెరలేవనుంది. ఇందుకు సారక్క కొలువుదీరిన కన్నెపల్లి ముస్తాబైంది. అక్కడ సారలమ్మ ఆలయాన్ని ప్రధాన పూజారి కాక సారయ్య, మిగతా పూజారులు శుద్ధి చేసి అలంకరిస్తారు. సాయంత్రం ఆలయంలో పూజారులు రహస్య పూజలు జరుపుతారు. అనంతరం ఆలయం నుంచి గద్దెల వైపు పూజారులు సారలమ్మను తీసుకొస్తారు. కన్నెపల్లిలోని ప్రతి గడప సారలమ్మకు స్వాగతం పలుకుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తావనకు వచ్చిన పెద్దాయన ఎవరు? అప్పటి సీఎం కేసీఆరేనా? మావోయిస్టుల పేరు చెప్పి రివ్యూ కమిటీ కళ్లకు గంతలు కట్టి వేలాది మంది రాజకీయ నేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా ట్యాపింగ్ చేయించి వారిపై నిఘా పెట్టించడం అంతా కేసీఆర్కు తెలిసే జరిగిందా? లేక కేసీఆర్ మాట అంటూ ఆయన పేరిట మీరే అధికారులకు ఫోన్లు చేశారా? ఎస్బీఐ లేదా టాస్క్ ఫోర్స్ అధికారులను మీరు ఏ విషయాల కోసం సంప్రదించేవారు? ఆనాటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు పదవి విరమణ పొందిన తర్వాత వారి కొనసాగింపుకు ఆదేశాలు ఎలా వచ్చాయి? నాటి డీజీపీతో కేసీఆర్ ఆదేశాలంటూ మాట్లాడింది ఎవరంటూ సిట్ అధికారులు బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం కేసీఆర్ సన్నిహితుడైన సంతోష్రావును వారు విచారించారు. మధ్యాహ్నం 3 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన సంతోష్రావును రాత్రి 10:30 దాకా సుదీర్ఘంగా విచారించారు. ఆనాటి సీఎం కేసీఆర్ తరపున సంతోష్రావు అన్నీ తానే చక్రం తిప్పిన నేపథ్యంలో ఆయన నుంచి కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. విచారణలో పూర్తిగా కేసీఆర్ లక్ష్యంగా ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారించిన సిట్ అధికారులు 4 వైపుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీంతో ఇక తదుపరి నోటీసు కేసీఆర్కేనని సిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈలోపు వీలుంటే కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ ను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత 13న ఫలితాలను వెల్లడించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి విడుదల చేశారు. పదవీ కాలం ముగిసిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243, తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 219 ప్రకారం ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహిళా ఓటర్లు 26.80 లక్షలు, పురుష ఓటర్లు 25.62 లక్షలు, ఇతరులు 640 మంది ఉన్నారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో బుధవారమే కమిషనర్లు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. 30వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బుధవారమే అన్ని వార్డుల పరిధిలో ఓటర్ల జాబితాను కూడా ప్రదర్శిస్తారు. ఇక 31న నామినేషన్లు పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.
నామినేషన్ల తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఫిబ్రవరి 1న అప్పీల్ చేసుకోవచ్చు. మర్నాడు వారి అప్పీళ్లను పరిష్కరించి అర్హుల జాబితాను ఖరారు చేస్తారు. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు పోటీ నుంచి తప్పుకోవాలనుకున్న అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు సాయంత్రానికి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అవాంఛనీయ కారణాల వల్ల ఎక్కడైనా పోలింగ్ వాయిదా పడితే మర్నాడు పోలింగ్ నిర్వహిస్తారు. 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి వెంటనే ఫలితాలను వెల్లడిస్తారు. పురపోరుకు ఎన్నికల సంఘం నగారా మోగించిన నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన పార్టీలు యుద్ధానికి అన్ని విధాలుగా సిద్ధమయ్యాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలుకొని ప్రచారం వరకు కార్యాచరణను సిద్ధం చేసుకుని అమలు కూడా మొదలుపెట్టాయి. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పార్టీ గుర్తుపై జరుగుతున్న తొలి ఎన్నికలు, పట్టణ ప్రాంతాల్లో పార్టీల బలాబలాలను ప్రత్యక్షంగా తెలిపే ఎన్నికలు ఇవే కావడంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు సీరియస్ గా తీసుకున్నాయి. ఎన్నికల యుద్ధంలో గెలిచి పురపాలికపై తమ జెండా ఎగరవేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. మెజార్టీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గెలుపు తమదేనన్న ధీమాను 3 పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సర్పంచ్ సీట్లను దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ అదే హవాను మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించి పట్టణ ప్రాంతాల్లోనూ పట్టు సాధించాలని పట్టుదలతో కసరత్తు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక ప్రభుత్వ వ్యతిరేకతే మున్సిపల్ ఎన్నికల్లో తమను గెలిపిస్తుందంటున్న బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో స్థానిక సమస్యల ఎజెండాగా పనిచేస్తుంది. ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్ఛార్జిని, ప్రతి జిల్లాకు ఒక సమన్వయకర్తను నియమించిన బీఆర్ఎస్ నాయకత్వం ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పార్టీని గెలిపించే బాధ్యతను వారికి అప్పగించింది. ఇక గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే తమకు ఎక్కువగా బలముందని, తమకు సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో జరిగిన పరేడ్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అవమానించేందుకే 3వ వరుసలో కూర్చోబెట్టారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా చేసిన అవమానమని మండిపడ్డారు. అయినా రాహుల్ గాంధీ ఏమీ బాధపడరని, ఎందుకంటే ప్రధాని పదవి పుట్టిందే ఆయన ఇంట్లోనని అన్నారు. రాహుల్ గాంధీ సింహం లాంటి వారని, ప్రియాంక గాంధీ చిరుతపులి లాంటి నాయకురాలని కొనియాడారు. గాంధీ భవన్లో మంగళవారం జరిగిన సమావేశంలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గతంలో నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ మంచి సంప్రదాయాలను పాటించేవారని గుర్తు చేశారు. జాతీయ పతాకావిష్కరణ సమయంలో ప్రతిపక్ష నేతను ముందు వరుసలో కూర్చోబెట్టేవారని చెప్పారు. కానీ మోదీ ప్రభుత్వం ఆ సంప్రదాయాలను పక్కన పెట్టిందని విమర్శించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీలో జరిగిన వేడుకల్లో రాహుల్ గాంధీని 3వ వరుసలో కూర్చోబెట్టి అవమానించిందని మండిపడ్డారు. మంచి పాలన ఇవ్వాలని ప్రజలు బీజేపీకి అధికారం ఇచ్చారే కానీ రాహుల్ గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేయాలని కాదన్నారు. ఇకనైనా రాహుల్ కుటుంబంపై రాజకీయంగా కుట్రలు చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదని, సీఎం అంటే కోల్ మాఫియా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. సింగరేణిలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో వణుకు పుట్టిందని, బీఆర్ఎస్ లేవనెత్తిన ప్రశ్నలకు ఒక్క సమాధానం కూడా రాలేదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి అవినీతిపై స్పందించకుండా అప్పుడప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నారని, విదేశాల్లో తిరుగుతూ పాఠాలు నేర్చుకుంటున్నట్లు ఫోటోలకు పోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే ఉండాలని, చదువుకునే వయసులో చదువుకోకుండా ఇప్పుడు చదువుకుంటానంటే ఏమొస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక మంగళవారం బీఆర్ఎస్ ప్రతినిధులు లోక్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. వివిధ అంశాలపై వివరాలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు ఇచ్చారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి, ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంపై గవర్నర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. సింగరేణిలో అవినీతి జరుగుతుందన్నది ఆధారాలతో సహా బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు పత్రికా సమావేశం పెట్టి ఆధారాలు బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్లో వణుకు మొదలైందని అన్నారు. సింగరేణి స్కామ్ కు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని బీఆర్ఎస్ఏనని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. సింగరేణిలో కాంట్రాక్ట్ పొందిన సృజన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడేనన్నారు. సృజన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ పాల్పడిందని తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏ స్థాయిలో అవినీతికి పాల్పడిందో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. 9 బ్లాక్ టెండర్ల వివాదం పూర్తిగా మీడియా సృష్టేనని పేర్కొన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్టానంతో ఎటువంటి చర్చలు జరగలేదని తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని శబరి బ్లాక్ లో మహేష్ గౌడ్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకేనని, అత్యధిక మున్సిపాలిటీలను తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని దుస్థితిలో కొట్టుమిట్టాడుతుందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రాబడులు, వ్యయాలు, మిగిలిపోయిన పనులకు అవసరమైన నిధులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది సంఖ్య, వారికయ్యే జీతభత్యాల వ్యయం తదితర అంశాలతో ప్రభుత్వ శాఖలు అంచనాలను రూపొందించాయి. ఈ మేరకు ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు ప్రతిపాదనలను పరిశీలించి తగిన రీమార్కులతో ఆర్థిక శాఖకు సమర్పించారు. కానీ వీటిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పరిశీలించాల్సి ఉంది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్షిస్తారు. వాస్తవానికి శాఖల వారీగా ప్రతిపాదనలపై ఈ చివరి వారంలోనే బట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహించాల్సి ఉండగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండడం, డిప్యూటీ సీఎం కూడా ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ నాగోబా జాతరను సందర్శించడం, మంగళవారం తన మదిర నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ప్రారంభం కాలేదు. నేటి నుంచి మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. బట్టి విక్రమార్క ఈ జాతరను సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. మేడారం జాతర నుంచి తిరిగి వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షలు ప్రారంభిస్తారని సమాచారం. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాతే సమీక్షలు ప్రారంభం కావచ్చు అని తెలుస్తోంది. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తమ బడ్జెట్ అంచనాలను రూపొందించి పంపించాలంటూ ఆర్థిక శాఖ అన్ని శాఖలను ఆదేశించింది. ఈ నెల 3 లోపు తమ శాఖల ముఖ్య కార్యదర్శులకు పంపాలంటూ విభాగాధిపతులకు సూచించింది. అనంతరం వాటిని పరిశీలించి తగిన రీమార్కులతో ఈ నెల 6 లోపు ఆర్థిక శాఖ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఆన్లైన్ పద్ధతిలో సమర్పించాలని తెలిపింది. ఏపీలో గ్రూప్ 2 అభ్యర్థుల ఎదురుచూపులు ఫలించనున్నాయి. తుది ఫలితాల కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్న వారికి ఏపీపీఎస్సీ తీపి కబురు చెప్పనుంది. గ్రూప్ 2 తుది ఫలితాలను నేడు విడుదల చేయనుంది. ఈ మేరకు కమిషన్ చర్యలు ప్రారంభించింది. క్రీడా కోటాలో 2 అభ్యర్థులకు సంబంధించిన పోస్టులను మినహాయించి మిగిలిన 903 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ఎవరికి ఏ పోస్టు వస్తుందనే అంశంపై జాబితాల రూపకల్పన ప్రక్రియను మంగళవారం ప్రారంభించినట్లు తెలిసింది. దీంతో తుది ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. గ్రూప్ 2 ఫలితాల జాప్యంపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రచురించింది. మంగళవారం ప్రచురించిన కథనంపై ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగింది. ప్రక్రియ పూర్తయినా ఫలితాలు విడుదల చేయకపోవడం పట్ల అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుందని అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు సైతం అభిప్రాయపడ్డారు. దీంతో ప్రస్తుతానికి గ్రూప్ 2 తుది ఫలితాల విడుదలకు అడ్డంకులు లేనందున అభ్యర్థులను ఇబ్బంది పెట్టడం సరికాదని సర్కారు నిర్ణయించింది. ఈ పరిణామాల అనంతరం తుది ఫలితాలను విడుదల చేసేలా ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. 905 పోస్టులకు గాను సర్టిఫికేట్ల పరిశీలనకు 2559 మంది హాజరవగా వారిలో 903 మంది ఉద్యోగులకు ఎంపికయ్యారు. ఇక మరో 2 పోస్టులపై కోర్టు కేసుల పరిష్కారం అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి రథసప్తమి రోజున తిరుమల మాడ వీధుల్లో వాహన సేవలను రికార్డు స్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు వీక్షించారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రథసప్తమి నిర్వహణపై మంగళవారం మధ్యాహ్నం అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఆయన తిరుమలలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. రద్దీ నిర్వహణ, భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో అన్ని విభాగాలు సమన్వయంతో సఫలీకృతమయ్యాయని చెప్పారు. రథసప్తమి వేడుకలు విజయవంతం కావడానికి కృషి చేసిన టీటీడీ, జిల్లా పోలీస్ యంత్రాంగం, ఆర్టీసీ, శ్రీవారి సేవకులు, అర్చక స్వాములు, వాహన బేరర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈసారి రథసప్తమికి భారీగా భక్తులు తిరుమలకు వచ్చారని, గరుడ సేవను 1.80 లక్షల మంది వీక్షించినట్లు ఏఐ కెమెరాల ద్వారా గుర్తించామని తెలిపారు. ఇదే మాడవీధుల గ్యాలరీల అవసలైన సామర్థ్యంగా చెప్పుకొచ్చారు. ఈ నెల 24, 25 తేదీ రాత్రి వరకు టీటీడీ సౌకర్యాలను వినియోగించుకుంటూ భక్తులెవరూ కదలకుండా ఒకే ప్రాంతంలో ఓపిగ్గా కూర్చొని వాహన సేవలను వీక్షించారని ఈవో వెల్లడించారు. ఇక రికార్డు స్థాయిలో ఆ రోజు 14,339 వాహనాలు తిరుమలకు వచ్చాయన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 3,364 మంది పోలీసు, విజిలెన్స్ సిబ్బంది సేవలు అందించారని తెలిపారు. 97% మంది భక్తులు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారని అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెప్పారు. 2 ఏళ్లకోసారి నిర్వహించే విమానాల పండుగ హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం వేదికగా నేటి నుంచి ప్రారంభం కానుంది. వింగ్స్ ఇండియా 2026 పేరుతో 4 రోజులు జరగనున్న ఈ మెగా ప్రదర్శనకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. దేశ, అంతర్జాతీయ విమాన రంగానికి చెందిన ప్రముఖ సంస్థలు ఇందులో పాల్పంచుకోనున్నాయి. పలు దేశాలకు చెందిన మంత్రుల స్థాయి బృందాలు, సీనియర్ ప్రభుత్వ అధికారులు సైతం హాజరు కానున్నారు. మన దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా వాటి వైమానిక రంగ అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలు, మౌలిక వసతుల అభివృద్ధిని ప్రదర్శించనున్నాయి. అంతర్జాతీయ ఎగ్జిబిషన్, విమానాలు, హెలికాప్టర్ల ప్రదర్శనతో పాటు భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం ప్రదర్శన, ఫ్లయింగ్ అండ్ ఏరోబాటిక్ షోలు జరగనున్నాయి.
జనాకర్షణ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈసారి బడ్జెట్లో కీలక సంస్కరణలు, ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితి మధ్య భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ఈ బడ్జెట్ ఉండబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్యోగులు, మధ్యతరగతి, రైతులు, కూలీలు ఇలా అన్ని వర్గాలకు ప్రయోజనాలు కలిగేలా బడ్జెట్లో ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా భార్యాభర్తలు ఇద్దరూ ఉమ్మడిగా ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసే అవకాశం, వైద్య రంగంలో స్వదేశీ తయారీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల్లో డిజిటల్ విప్లవం, స్టార్టప్ వైపు అడుగులు, కస్టమ్స్ సుంకాలు హేతుబద్ధీకరణ తదితర అంశాలపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక 2 విడతలుగా జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 13 వరకు మొదటి విడత, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత నిర్వహిస్తారు. మొత్తం 30 రోజులు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆమె వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మరోవైపు పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారిగా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సాగనుంది. బడ్జెట్ సమావేశాల్లో నరేగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు, ఎస్ఐఆర్, యూజీసీ కొత్త మార్గదర్శకాలు వంటి అంశాలను లేవనెత్తాలని, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్థిక, విదేశాంగ విధానాల్లో కీలక అంశాలపై స్పష్టత కోసం డిమాండ్ చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ నివాసంలో కీలక భేటీ జరిగింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అలాగే వివిధ విపక్ష పార్టీల నేతలు కూడా ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఇవాళ ఉదయం పార్లమెంట్ హౌస్లోని ఖర్గే ఛాంబర్లో భేటీ కానున్నారు. ట్రంప్ టారిఫ్లతో ప్రపంచం అల్లకల్లోలమవుతున్న వేళ భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. వాణిజ్యం కోసం అమెరికాపై ఆధారపట్టాన్ని తగ్గించుకోవడం, ఇతర మార్కెట్లను అందిపుచ్చుకోవడం దిశగా భారత్ ముందడుగు వేసింది. ఇక యూరోప్ దేశాలకు ఎగుమతి చేసే చాలా రకాల ఉత్పత్తులపై సుంకాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. దీనితో భారత వ్యాపారులు, ఎగుమతిదారులకు ప్రయోజనం కలగనుంది. యూరోప్ దేశాల నుంచి భారత్కు దిగుమతి అయ్యే కార్లు, వైన్స్, అత్యవసర ఔషధాలు వంటి వాటి ధరలు తగ్గనున్నాయి. ఇక మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో 16వ భారత్ యూఏ శిఖరాగ్ర సమావేశం జరిగింది. దానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఒప్పందంపై ప్రకటన చేశారు. యూరోపియన్ యూనియన్, భారత్ మధ్య భారీ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణించవచ్చు. ఇటు భారత్లోని 140 కోట్ల మంది, యూయూలోని కోట్లాది మంది ప్రజలకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. భారత్, యూయూ ఉమ్మడి జీడీపీ ప్రపంచ జీడీపీలో 25%, ఇది ప్రపంచ వాణిజ్యంలో 3వ వంతులో సమానమని మోదీ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్లో భాగమైన 27 దేశాల్లో ఈ ఒప్పందంపై చట్టాలు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. ఇందుకోసం 6 నెలల నుంచి ఏడాది సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. భారత్, యూయూ సదస్సులో భాగంగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాలతో ప్రధాని మోదీ భేటీ అయ్యి వాణిజ్యంతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు మొత్తం 13 అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వచ్చే 5 ఏళ్లకు సంబంధించిన ఉమ్మడి వ్యూహాత్మక ఎజెండాను ఆమోదించారు. భారత్, యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అమెరికా స్పందించింది. భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకున్న యూయూ ఐరోపా దేశాలపై రష్యా చేస్తున్న యుద్ధానికి తానే స్వయంగా నిధులు సమకూరుస్తున్నట్లు అయిందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ హెచ్చరించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని భారత్పై 25% సుంకాలు విధించాం. ఇప్పుడేం జరిగిందో చూడండి. భారత్తో వాణిజ్య ఒప్పందంపై యూయూ సంతకం చేసింది. రష్యా నుంచి భారత్కు తొలుత చమురు వెళ్తోంది. అక్కడి రిఫైనరీల్లో శుద్ధి చేసిన తర్వాత వచ్చే చమురు ఉత్పత్తులను ఐరోపా వాసులు కొనుగోలు చేస్తారు. తమపై యుద్ధానికి వాళ్లే నిధులు ఇస్తున్నారు అని స్కాట్ బేసెంట్ పేర్కొన్నారు. ఇక అయితే రష్యా, ఉక్రెయిన్ సమస్య విషయంలో ఐరోపా దేశాలతో పోలిస్తే అమెరికానే ఎన్నో త్యాగాలు చేసిందని బెసెంట్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలోనే రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడుతుందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత్, యూయూ మధ్య వాణిజ్య ఒప్పందం స్థిరత్వానికి బాటలు వేస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. ఇది కేవలం ఒక వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని ప్రపంచానికి మేలు చేసేలా ఉమ్మడి అభివృద్ధి దిశగా సరికొత్త మార్గమని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయిలో పరస్పర ప్రయోజనాల పరిరక్షణ, బహుళపక్ష విధానాలను గౌరవించాలని, ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని మోదీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్య సమితి చార్టర్కు
కట్టుబడి ఉండే విషయంలో భారత్, EU బాధ్యతగా ఉన్నాయని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ మాటలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఆయుధాలతో పోరాటంతో శాంతి నెలకొనదని, అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఆయుధాలు చేత పట్టకుండా న్యాయాన్ని ఆచరిస్తూ నిలబడే దేశాల వల్లే శాంతి నెలకొంటుందని చెప్పారు. ఇక ప్రపంచంలో ప్రస్తుత సవాళ్లకు పరస్పర సహకారమే సరైన సమాధానమనే బలమైన సందేశాన్ని EU భారత్ ఒప్పందం పంపిందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా పేర్కొన్నారు. ఇక భారత నైపుణ్యాలు, సేవా రంగాన్ని యూరోపియన్ సాంకేతికాలు, పెట్టుబడులు, సృజనాత్మక ఆవిష్కరణలకు ఈ ఒప్పందం ఒక్క చోటికి చేర్చబోతుందన్నారు.